విన్యాసం అదే అక్కసు వెళ్ళగక్కటం అన్నమాట. ఎందుకంటే ఓడిపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని ఇలా పీడించటం, ఇలా వేధించటం అతని నైజాన్ని మళ్ళీ ఇంకోసారి బయట పెట్టిందనమాట. ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం వర్లరామయ్య తెలుగుదేశం నాయకుడు ఒక కామెంట్ చేశాడు. ఏమని, అప్పట్లో ఏదో మహేష్ బాబు సినిమా ఏదో వచ్చింది, స్పైడర్ అనుకుంటా. ఆ స్పైడర్లో భైరవ క్యారెక్టరు ఇతను ఒకడే అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేంటి భైరవ అనే క్యారెక్టర్తో ఇతను పోల్చాడు అనుకున్నాను. అంటే ఏంటంటే అతను శ్మశానంలో పుడతాడు, జనం ఏడుస్తుంటేనే వాడికి నవ్వు. జనం ఎప్పుడు ఏడుపులు ఉండాలా, ఊళ్ళో అంతా శవాలు లెగుస్తుండాలా, అప్పుడే వాళ్ళకి ఆ ఉపాధి, ఏదో శ్మశానంలో పనిచేసే కుటుంబం. అతను అలా మారాడంటే ఆ భైరవ క్యారెక్టర్ అర్థం. ఎందుకంటే శ్మశానంలో పుట్టాడు, శవాలతో వ్యాపారం, అదే వాళ్ళకి ఉపాధి. కాబట్టి ఇతనికేమొచ్చింది, డబ్బులు చూడలేదు, ఎప్పుడు ఏడిపోయాను చూసేది. ఎవరు ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఆ క్యారెక్టరు ఎప్పుడు ఏడిపోయి చూస్తుంది కాబట్టి నవ్వును చూడలేదు. ఇప్పుడు ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి శవం దగ్గరికి వెళ్ళి నవ్వటం ఏంటి, ఆ బాధితులను చూసి నవ్వటం ఏంటి, నిన్న కూడా మనం చూసాము. అదే నవ్వులు, అవే చిరునవ్వులు, అక్కసు కనపడుతుంది. ఏది తను ఓడిపోయానన్నటువంటి అక్కసుతో ఇవాళ కక్ష గట్టి మాట్లాడిన మాటలుగానే చూడాలి. బుడమేరుకిను చంద్రబాబుకి ఇంటికి సంబంధం ఏంటి? చంద్రబాబు ఇల్లు ఇటుపక్క ఉంటే బుడమేరు అటుపక్క ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కృష్ణా నది. బుడమేరు వెళ్ళి కలిసేదేమో కొల్లేరు సరస్సులో, అది ఆ గోదావరి జిల్లాలో అటుపోతుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి సంబంధం లేకపోతే ఇప్పుడు ఇక్కడ కృష్ణాలో వచ్చిన వరద ఎంత? 11.47 లక్షల క్యూసెక్కుల వరద. 11.47 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుంది చంద్రబాబు ఇల్లు. నువ్వు బుడమేరులో ఎంత వచ్చింది వరద? 45,000 క్యూసెక్కులు. ఈ 45,000 క్యూసెక్కులు చంద్రబాబు ఇల్లు ముంచేస్తుందా? గతంలో ప్రయత్నాలు చేసింది కదా వీళ్ళు, బోట్లు అడ్డు పెట్టి అవన్నీ పెట్టి గతంలో. అవును, ఏది అప్పుడు కూడా ఆడుకున్నాడు, ఏది వరదతో ఆడుకున్నాడు అనమాట. ఏది చంద్రబాబు ఇంటిని అక్కడ ఖాళీ చేయించాలన్న కుట్రతో ఇతను ముఖ్యమంత్రిగా పదే అక్కడ ఖాళీయా కూల్చేయాలని. అవునండి. ఇది ఎందుకు ఆ ఇంటి మీద అంత కక్ష కట్టాడు? ఇది చంద్రబాబుపై కక్ష, చంద్రబాబు ఇంటిపై కక్ష. జగన్మోహన్ రెడ్డి ఇవాళ బుడమేరుకు సంబంధించినటువంటి ఈ పాపం, ఇది జగన్ పాపం. ఎందుకని? ముఖ్యమంత్రిగా అతను 5 ఏళ్ళుండి కనీసం బుడమేరు ఆధునీకరణకు 300 కోట్లు ఇవ్వలేదండి. బుడమేరు ఆధునీకరణ ప్రాజెక్టుకి 300 కోట్లు అవుతుందని ఆ ఇంజనీరింగ్ విభాగం రిపోర్ట్ పెడితే ఇతనికి చేతులు రాలేదు. ఇప్పుడు వచ్చి బుడిబుడి ఏడుపులు ఏడుస్తున్నాడు, దీర్ఘాలు తీస్తున్నాడు. ఏంటి, బుడమేరుకి నువ్వు ఆధునీకరణకు 300 కోట్లు ఇవ్వలేకపోయావు, కానీ నీ ప్యాలెస్కి ఋషికొండ మీద 500 కోట్లు ఖర్చు పెట్టాడు. అతన్ని పేపర్కి, మీడియాకి, యాడ్స్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే రంగులేయటానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ డబ్బులో సగభాగం, ఆ 300 కోట్లు బుడమేరు ఆధునీకరణకి ఇచ్చుంటే ఇవాళ బుడమేరు పూడిపోయేదండి. ఇందాక మనం చూసాం ఆ వీడియోలో, ఆ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నది ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరు? బుడమేరు కబ్జాదారు. ఏది, బుడమేరు విజయవాడ వెస్ట్ ఒక 7 కిలోమీటర్లు వెళ్తుంది. ఆ 7 కిలోమీటర్లలో ఇతను ఎంత కబ్జాలు చేయించాడు, అక్కడ ఎన్ని రియల్ వెంచర్స్ వేశారు. కబ్జాదారు బుడమేరు మింగేసినాడిని పక్కన పెట్టుకుని ఇతను బుడమేరు పాపం చంద్రబాబుది, చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి అది అసలు అది ముంచేయడానికి కారకుడు నీ పక్కన ఉన్నాడు. ఏది, బుడమేరు యాక్చువల్గా అది 4.5 అడుగులు 4.5 మీటర్ల లోతు ఉండాలి. వీళ్ళు వేసినటువంటి వ్యర్థాలు వీటన్నిటి వల్ల అది 2 మీటర్ల వరకు వచ్చేసింది, పూడిపోయింది. దాన్ని పూడిక తీత తీయాలి. దాన్ని అక్కడ అది ఎంత, అది 10,000 క్యూసెక్లే దానికి మ్యాక్సిమం. రైట్ సార్, మీరు అంటున్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడికి పులివెందుల నుంచి, పులివెందుల ఎమ్మెల్యే